నమస్కారం అండి. ఈరోజు మీరు వినబోవు కథ ఇఫ్తార్. రచన కెఏ మునిసురేష్ పిల్లై. గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. నన్నేనా? నన్నెందుకు చూస్తాడు? నన్ను కాదులే. అవును, నన్నే. అలా చూస్తున్నాడేమిటి? అదిగో మొబైల్ తీస్తున్నాడు. ఎవరికైనా చెప్తాడా? ఏం చెప్తాడు? ఎవరినైనా పిలుస్తాడా? ఎందుకు పిలుస్తాడు? పారిపోనా? ఎందుకు? ఎక్కడికి? అదిగో చూపు మరల్చినట్టుగా మరల్చి మళ్ళీ చూస్తున్నాడు. ఆ చూపులో ఏదో ఉంది. ద్వేషం. ద్వేషమే అది. మనల్నందరినీ కాపాడడానికి వాళ్ళ దేవుడు గొంతులో బిగబట్టుకున్నాడే. అది వాడి కళ్ళలో, చూపుల్లో ప్రవహిస్తోంది. విషం. విషంగా చూస్తున్నాడు. చూడమంటే కళ్ళలోకి కదా చూడాలి. వాడు నా కళ్ళలోకి చూడట్లేదు. 4 అంగుళాలు కిందికి చూస్తున్నాడు. మిర్రి మిర్రి చూస్తున్నాడు. నన్నేనా? నన్నెందుకు చూస్తాడు? నన్ను కాదులే. నన్నే. అలా చూస్తున్నాడేమిటి? అదిగో జేబులో చెయ్యి పెట్టాడు. ఏం తీస్తాడు? రివాల్వరా? బాంబా? పేలుస్తాడా? ఎందుకు పేలుస్తాడు? దాక్కోనా? ఎలా? ఎక్కడా? అదిగో నన్ను తప్పించుకోవడానికన్నట్టు 4 అడుగులు దూరంగా నడిచి మళ్ళీ నన్నే చూస్తున్నాడు. ఆ చూపులో ఏదో ఉంది. ద్వేషం. ద్వేషమే అది. వాళ్ళ ప్రవక్తను చంపేయడానికి ఓ మహాతల్లి గొర్రె పిల్లలో నింపి ఇచ్చిందే. అది వాడి కళ్ళలో, చూపుల్లో ప్రవహిస్తోంది. విషం. విషంగా గుపిస్తున్నాడు. చూడ్డం అంటే కళ్ళలో కదా చూడాలి. వాడు నా కళ్ళలోకి చూడట్లేదు. ఒక్క అంగుళం ఎగువన చూస్తున్నాడు. కారు తుడుచుకోవడానికి చిన్న బకెట్లో నీళ్లు తీసుకుని గుడ్డతో బయటకు వచ్చాను. వైపర్స్ పైకి లేపి అద్దం ముందు వైపు తుడిచేసి విండో అద్దాలు తుడుచుకుంటూ వెనక్కు వచ్చాను. ప్రాణం ఉసూరుమంది. సాలెగూడు లాంటి చిక్కటి గీతలు. వెనక అద్దం బద్దలు బద్దలుగా చిట్లిపోయి ఉంది. 2 నెలల్లో ఇది 3వసారి. ఏదో తగిలితే పగిలినట్లుగా లేదది. పనిగట్టుకొని పగలగొట్టినట్టుగా ఉంది. కిందకు చూస్తే సగం ఇటుక, దానికి అంటుకున్న గాజు ముక్కలు, పగిలిన అద్దం మీద ఇటుక పొడి మరకలు. కోపం నషాలానికంటింది. నాకు కోపమా? నా శ్రాద్ధం. ఏడుపొచ్చింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేనా? కారు అద్దం పగిలిందని కాగితం రాసుకెళ్తే నవ్వుతారేమో. చీకొట్టొచ్చు, గెట్అవుట్ అని అరవచ్చు. లేదా మేం చందాలేసుకుని కొత్త అద్దం వేయిస్తాం. ఈ బోడి కంప్లైంటు, రిజిస్టరు, ఎంక్వైరీ చేయడం కంటే మాకు అదే ఈజీ అని వెటకారం చేయొచ్చు. కారు తుడిచే ముచ్చటకు స్వస్తి పలికి ఇంట్లోకి నడిచాను. అద్దం పగలగొట్టారు. మళ్ళీనా? వంటింట్లోంచి దోశలు వేస్తున్న చందన. దిష్టి తీయించి రక్ష కట్టించు. లోపల జపం చేసుకుంటున్న అమ్మ. నీకు కావలసిందేలే. నా బైక్ కింద పడి రిపేరుకు 1000 రూపాయలు అడిగితే సంపాదించుకుని చేయించుకోమన్నావుగా. ఇప్పుడు గ్లాస్ 5000 మార్పించు. దోశలు తింటున్న కార్తీక్ శాడిస్టిక్ తృప్తి. మా పేర్లు వేయించమంటే కారు మీద లేకిగా పిల్లల పేర్లేంటి అన్నావుగా. ప్రియా ఎత్తి పొడుపు. మీకు అదేం స్టిక్కరింగ్ పిచ్చండి. నా ముందు దోశల ప్లేటు పెట్టి చందన ముక్తాయించింది. స్టిక్కరింగ్ వల్లే పగలగొడుతున్నారా? 3 సార్లు. ఈ చిన్న ప్రశ్న 100ల సార్లు బుర్రలో సుడులు తిరుగుతుంటే రుచి పచి తెలియకుండానే తిని లేచాను. ఇన్సూరెన్స్ ఉంది. అయినా ఇప్పటికే 10,000 బొక్క 2 సార్లకి. కావాలంటే ఈసారి క్లెయిమ్ చేద్దాం సార్. కాకపోతే కంప్లైంటు, వెరిఫికేషను, నో క్లెయిమ్ బోనస్ రాదు మరి. సరే కానివ్వు. 5,000 క్యాష్ ఇచ్చేశాను. కొత్త అద్దం బిగించాడు. అద్దాలు బిగించే షాపు పక్కనే స్టిక్కరింగ్. అప్పటికే స్టిక్కర్ షీట్ చేతిలోకి తీసుకుని ఏ భాషలో వేయమంటావు సాబ్ అన్నాడు. ఏం చెప్పను. కారు కొన్నప్పుడు దేవభాష కదా అని సంస్కృతానికి దగ్గరగా హిందీ అక్షరాల్లో వేయించాను. లాస్ట్ టైం పగిలినప్పుడు ఆఫీస్లో వాళ్ళందరికీ నా ఐడియాలజీ కమ్యూనికేట్ అవుతుందని ఇంగ్లీష్లో వేయించాను. అది పగిలింది. ఈసారి తెలుగులోనా? అసలు వేయించనా వద్దా? ఇంగ్లీష్లో వేసేయి అనేసి వాడు కంప్యూటర్ మీద టైప్ చేయడం గమనించి, అది కాదు కార్తీక్, ప్రియా చెరోమూల వేయించు అనగానే వాడు ఆశ్చర్యంగా చూశాడు నాకేసి. క్యా సాబ్ బాతే
బహుత్ బహుత్ బోలా థా పిछले బార్ అన్నాడు. మౌనంగా ఉండిపోయాను. వాడు పాన్ పరాగ్ నములుకుంటూ పిల్లల పేర్లు టైప్ చేసి స్టిక్కర్ కట్ చేసే పనిలో పడ్డాడు. కానీ చాలా సింపుల్గా వాడు అనేసిన ఆ మాట బహుత్ బహుత్ బాతే. అందులో నా ఫిలాసఫీ నన్ను నేను కొట్టుకున్న కంచీ దెబ్బలా ఉంది. నా పేరు శ్రీనివాసరావో శంకర్రావో అయి ఉంటే నీకు ఇంకా క్రిస్టల్ క్లియర్గా చెప్పేవాడిని. లంచ్ బ్రేక్లో క్యాంటీన్లో ఉదయం జరిగినదంతా చెప్పాక ముందు పెద్దగా నవ్వి అన్నాడు. నాకు బాధ కలిగింది. మనుషుల మీద వాడి అభిప్రాయాలు ఎలాగైనా ఉండొచ్చుగాక, కానీ వాడు నాతో అనాల్సిన మాట కాదిది. నోర్మొయ్ అన్నాను కసురుకుంటూ. అది కాదు మామా, నీ దేవుడు నీ వాడు కాదిప్పుడు, ఎప్పుడో కిడ్నాప్ అయిపోయాడు నవ్వాడు. వాడు చెప్పేది నాకు తెలుసు. ఇవి వాడి మాటలు కావు, నేను చెప్పేవే. వాడిప్పుడు నాతో వల్లిస్తున్నాడు అదే చిరునవ్వుతో. నీ దేవుణ్ణి రాజకీయం ఎత్తుకపోయింది. నువ్వు మనస్ఫూర్తిగా దండం పెట్టలేవు. నీ మీద పార్టీ ముద్రపడిపోతుంది. కానీ ఆ మాట అది నాకు ఇష్టం. ఇష్టాల్ని దాచుకో, మొహాన తగిలించుకొని తిరగొద్దుకోకూడదు. భవసాగరాన్ని దాటిస్తుందని నాటకీయంగా అన్నాను. మనసు మీద చెరిగిపోకుండా పదిలంగా రాసుకో, ఖచ్చితంగా దాటిస్తాడు. అనుమానంగా చూశాను. మామా, నీ బతుకు నీది కాదు. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ పప్పెట్. నీ నోట్లో విని విని నాకు వచ్చేసింది. క్రీడామృగాః తే జనాః. మన బతుకులతో ఆడుకునేవాడు దేవుడని అంటావు కదా, కానీ ఆ దేవుడిని కిడ్నాప్ చేసిన వాడు వేరే ఉంటాడు. నీ బతుకును కూడా శాసించే శాసనకర్త వాడు. నీ తలరాత విధిని మార్చి రాసే విధాన నిర్ణేత వాడు. ఆపాడు. నువ్వు కాబట్టి ఇదంతా చెప్పాను. ఇంకొకటితో అంటే ఈ పాటికి నా జనాజాకు గుసుల్ అవుతుండేది నవ్వాడు. లంచ్ టైం అయిపోయింది. స్టిక్కరింగ్ వేయించలేదనే దిగులు వీడకుండానే సీటులోకి చేరుకున్నా. ఇంతలో వాట్సాప్ మెసేజ్ అలర్ట్ వాడి నుంచే తెలుగులో టైప్ చేసి పంపాడు. నిషా విషాదమ్మున విషా కషాయమ్ముల ప్రవాహంలో కలిసిపో, లేదా ఏరు ఒడ్డున వేర్లు తేలిన మానులెక్కన ఉండిపో, పొడమి గర్భం కోత పడితే మౌనమ్ముగానే ఒరిగిపో. ఆలోచనలో పడిపోయాను. ఒరిగిపోయేదాకా ఇలాగే ఉండిపోతాను, కలిసిపోను. ఆ మధ్య బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు చందన వెటకారం గుర్తొచ్చింది. నాకు ప్లెయిన్ కలర్స్ ఇష్టం. నచ్చిందని ఎల్లో అందుకోగానే పొలిటికల్ ఎంట్రీనా అని కిసుక్కున నవ్వింది. అప్పుడు వెలిగింది బుర్ర. ఎరుపు, పసుపు, కషాయం, ఆకుపచ్చ, బ్లూ, పింక్, ప్లెయిన్గా ఏ రంగు ఎంచుకోలేను. పొలిటికల్ ముద్ర పడుతుందని భయం. చివరికేదో అటూ ఇటూ కాని రంగుల్లో ఒకటి తెచ్చుకున్నాను. ఇప్పుడు దేవుళ్ళ వంతు. పార్టీలు హైజాక్ చేస్తున్నాయా? ఎవడిని మొక్కాలి? నాకిష్టమైన వాడి పేరు స్టిక్కర్ వేసుకోలేనా? వేసుకుంటే ఒకడు తన విష ప్రవాహంలో కలిపేసుకుంటాడు, ఇంకొకడు నా మీద విషం కక్కేసిపోతాడు, ఇంకోసారి ఇంకో ఇటుకతో అద్దం పగలగొట్టేస్తాడు. ఎవడు పగలగొట్టాడా అని నేను గడ్డమున్న ప్రతివాడిని అనుమానంగా చూస్తూ బతకాలిక. ఎవడిదో ఉగ్రవాదానికి ప్రతి గడ్డము, టోపీ ఐకాన్గా మారిపోతుంటాయి. ఎవడిదో ఉన్మాదానికి ప్రతి దేవుడు ఒక పర్యాయ పదం అయిపోతుంటాడు. చూపు వాట్సాప్ విండో మీద పడింది. ఇంతకీ వీడేం చెబుతున్నాడు? ప్రవాహానికి జడవకుండా ఉండమంటున్నాడా? మనసులో పదిలంగా ప్రతిష్ఠించుకో అన్నాడు. క్రీడార్థం సృజపి ప్రపంచం అంటూ ఎవడిదో ఆట కోసం మనం తయారయ్యాం అనే నా మాటల్నే గుర్తు చేశాడు. నిజమే, వాడి పేరు శ్రీనివాసరావో శంకర్రావో అయి ఉంటే ఇంకా క్రిస్టల్ క్లియర్గా చెప్పి ఉండేవాడు. ఒక రామానుజుడు, ఒక ఆదిశంకరుడు కనిపిస్తున్నారు వాడిలో నాకు. వాడి పేరు రియాజ్ అహ్మద్. పేరులో కాదు కానీ వాడి మాటల్లో వారి సారం ధ్వనిస్తోంది నాకు. ఆఫీస్లో సెంట్రలైజ్డ్ ఏసీ చప్పుడు చేయకుండా చలిని కురిపిస్తోంది. మనసంతా ఉక్కపోత. గది అంతా రూమ్ స్ప్రేయర్ పరిమళాలే. మనసుల్లోనే దుర్గంధం. పలకరింపుల్లో కనిపిస్తున్నవి నవ్వులే. ఆ నవ్వుల్లో విరిసేవే విషం పువ్వులు. తలుపు తోసుకుంటూ సరిగ్గా అప్పుడు లోపలికొచ్చాడు ఆపద్బాంధవుడిలాగా ఇనైతుల్లా, ప్లేట్లో టీ కప్పుతో. తల పగిలిపోతోంది మామూ, దేవుడిలాగా వచ్చావు, 100 ఏళ్ళు నీకు నవ్వాడు. అభావంగా, నిర్వేదంగా ఉందది. ఎప్పుడూ అలాగే నవ్వుతాడు. కానీ ఈ రోజెందుకో ఆ నవ్వు చూస్తే భయమేసింది.
నేను ఈ ఆఫీస్లో చేరేటప్పటికే బాయిగా ఉన్న అతన్ని మాము అని పిలవడం అలవాటైపోయింది. అప్పటికి అతడి బెత్తెడు గడ్డంలో సగం ఉన్న తెల్ల వెంట్రుకలు మొత్తంగా విస్తరించేసరికి నేను మేనేజర్ అయ్యాను. అతను రిటైర్ అయ్యాడు. అయినా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్స్టెన్షన్ ఇప్పించాను. తనది కాని విషయంలో తలదూర్చడు. తన పరిధికి మించి ఒక్క మాట మాట్లాడడు. ఎవరైనా కోప్పడినా మాటలు అన్నా శాంతంగా కాదు అభావంగా ఉంటాడు. ఎన్ని తరాల అనుభవంలోంచి వచ్చిందో ఆ అభావంలోంచి కొన్ని వందల భావాల్ని నాలోకి గుమ్మరిస్తున్నట్టు ఇప్పుడు కూడా అభావంగా నవ్వాడు. ఆ నిర్వేదాన్ని చూసి భయపడ్డాను. కూర్చో అన్నాను. వెనక్కి మరలబోతున్నవాడల్లా పజిల్డ్గా చూశాడు. ఎందుకని అడగలేదు. కుర్చీలో కూర్చోవడం జీవితంలో అదే తొలిసారి అన్నట్టుగా ఒక చివర ఆని ఆననట్టుగా కూర్చున్నాడు. ఏమైంది? ఎప్పుడూ సెలవు పెట్టవు. 2 రోజులు ఆఫీస్కు రానేలేదు. హెచ్ఆర్కు కూడా చెప్పలేదట. సాజిద్ హాస్పిటల్లో పడ్డాడు సార్. అరే, ఏమైంది? ఇనయతుల్లాకు సాజిద్ అనే ఎదిగొచ్చిన కొడుకున్నాడని తెలుసు. తను రిటైర్ అయినప్పుడు ఆ ఉద్యోగం కొడుక్కి వేయించమని అడిగాడు. నేనే ఒప్పుకోలేదు. కుర్రవాడికి వేరే మంచి అవకాశం చూడొచ్చుననే ఉద్దేశంతో. 2 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది? పైగా ఏమైంది అని అడిగితే ఈ మౌనం ఏమిటి? కొంపదీసి ప్రాణం పోయే జబ్బా? ఆ కంగారులో చెప్పి తీరాల్సిందే అన్నట్టుగా మళ్ళీ రెట్టించాను. మాము నా ముందున్న టేబుల్లోకి పాతేసిన చూపుల్ని కొన్ని క్షణాలు అలాగే ఉంచేశాడు. నెమ్మదిగా తలెత్తి ఒక్క క్షణం నా కళ్ళలోకి చూశాడు. కళ్ళలోకేనా? ఒక్క అంగుళం పైకి చూశాడా? తన కళ్ళలోని నిర్వేదాన్ని నా మొహం మీదికి గుమ్మరిస్తున్నట్టు భయపెట్టే చూపులతో అన్నాడు. యాక్సిడెంట్ సార్. ఆ క్షణానికి అతి కష్టం మీద అయ్యో అని మాత్రం అనగలిగాను. మళ్ళీ అతను మాట్లాడలేదు. టీ కాస్త తాగాను. జేబులోంచి 2000 తీసిచ్చాను. అందుకున్నాడు. అత్త ఎలా ఉందన్నాను. తలాడించాడు. ఇనయతుల్లాను ఈరోజు ఎందుకు కూర్చోమన్నానో తెలీదు. బుర్రను తులుస్తుండిన పిట్ట ఈ యాక్సిడెంట్ దెబ్బకి తుర్రుమని ఎగిరిపోయింది. నా మౌనం చూసి లేచి నిల్చున్నాడు. తల వంచి 2000 నోటున్న కుడి చేతిని నెత్తిమీద టోపీ తాకేలా అంచుకుంటూ శుక్రియా సార్ అన్నాడు. సాజిద్ జాగ్రత్త, ధైర్యం చెప్పాను. నీతో అలా చెప్పాడా అన్నాడు రియాజ్. రంజాన్ నెల కాబట్టి రియాజ్కు సాయంత్రం 1 గంట ముందే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అతనితో పాటు నేను వచ్చేశాను. ఇద్దరం నా కారులో వెళుతున్నాం. ఇనయతుల్లా ఇంటికెళ్ళి పరామర్శిద్దామని వాడిని అటు బయలుదేరదీశాను. కాదా అనుమానంగా అడిగాను డ్రైవ్ చేస్తూనే. నాకిలా జరిగిందని చెప్పుకోవడానికి కూడా భయపడే స్థితిలో బతుకుతున్నాం మనం అన్నాడు. భుజాలు తడుముకున్నాను. నన్ను ఉద్దేశించే అన్నాడా? మొదటిసారి కారు అద్దం పగిలినప్పుడు ఆఫీస్లో అడిగితే పార్కు చేసి ఉన్నప్పుడు పైనుంచి చెట్టు కొమ్మ విరిగిపడిందని చెప్పాను నేను. ఏం జరిగి ఉంటుందో తెలిసినా రియాజ్ మాటల్లో వెటకారం లేదు. చెప్పుకుంటూ పోయాడు. నాకు అర్థమైంది ఇది. ఇనయతుల్లా కొడుకు సాజిద్ డిగ్రీ చదువుతున్నాడు. తెల్లవారుజామున న్యూస్ పేపర్ వేస్తుంటాడు. వీధిలోంచి పేపరు విసరడం ఇష్టపడని ఒక కస్టమరు ఇంటి తలుపు దగ్గర పెట్టేసి ప్రహరీ గేటు నుంచి బయటికి వస్తుండగా అటుగా ఆ సమయంలో వ్యాయామశాలకు వెళ్తున్న కుర్రాళ్ళు చూశారు. మా ఇళ్లలోంచి వస్తున్నావేంట్రా అని నిలదీశారు. వాడి సైకిల్ మీద పంచుతున్న వాటిలో అది చివరి పేపరు. తాను పేపర్ బాయ్నని నమ్మించేలోగానే కొట్టారు. మా అమ్మాయిలు కావాలారా? డైరెక్ట్గా ఇళ్ల మీద పడుతున్నారా అంటూ కొట్టారు. కాదని ప్రతిఘటించేసరికి మళ్ళీ కొట్టారు. ఒక్కడు, వాళ్ళు 4. మీరెలాంటి నా కొడుకులో సినిమాలో చూశాంరా అని కొట్టారు. ఈ దేశం మాది, మీరెందుకు ఉన్నారా అంటూ కూడా కొట్టారు. చావచిత కొట్టి రోడ్డు మీద ముద్దలా వదిలేసి వెళ్ళారు. నాకు భయమేసింది. ఫలానా వ్యక్తినే కొట్టాలనే కక్ష లేదు. ఫలానా కారే పగలాలనే కాంక్ష లేదు. లేని కారణాలకు సమూహాన్ని ద్వేషిస్తూ వ్యక్తుల మీద పగ తీర్చుకుంటున్నందుకు భయమేసింది. ఒక్కడు, 4 అనేది సిద్ధాంతంగా మారుతోందని తలుచుకొని భయమేసింది. ఇనయతుల్లా కొడుకు రూపం నాకు గుర్తొచ్చింది. ఇంకా పిడికిడుగా ఎదగని లేతగడ్డం, నెత్తిన టోపీ, సుర్మా పెట్టుకున్న కళ్ళు. ఆలోచనలు గజిబిజిగా మారుతుండగా అన్నాను.
గడ్డం లేకపోతే ఇది జరిగేది కాదేమో నవ్వాడు రియాజ్. గడ్డం అంటే స్టిక్కర్ కాదు, హర్ట్ అయి చూశాను చెబుతూ పోయాడు. పగలగొడతారు కాబట్టి నువ్వు కారు మీద స్టిక్కర్ తీసేశావు, విరగ్గొడతారు కాబట్టి వాడిని మొహం మీద గడ్డం తీసేయమంటున్నావు, అంతే కదా? నీలాంటి వాడు అంతకంటే ఏం సొల్యూషన్ చెప్పగలడు అనే నిలదీత ఉంది ఆ మాటలో. కంచీతో దాచేసుకోవడం మొదలైతే ఆగేదెక్కడా? సాజిద్కు ఒళ్ళంతా బ్యాండేజీలే, ఒక చెయ్యి మాత్రం విరిగింది. ఏం జరిగిందో తెలిసినా, కేవలం పరామర్శ కోసమే వెళ్ళినా వాడితో 4 మాటలు మాట్లాడించడం చాలా కష్టమైపోయింది. చాలాసేపటికి సాజిద్ నాతో ఒక మాట అన్నాడు. కొడుతున్నంతసేపు మీరు మీరు అంటూ తిట్టారంకుల్, కానీ నాతో చెప్పవచ్చు లేదా అనే భయం అడ్డుతున్నట్లుగా ఆగాడు. మళ్ళీ తనే, కానీ వాళ్ళు చెప్పే మీరు వేరు మేం వేరు. మనసు అలసిపోయింది. ఏమిటి భగవంతుడా, ఈ రోజున ఇంకెన్ని కంచీ దెబ్బలు రాసి పెట్టావు నాకు? మౌనంగా వేడుకుంది. నిజమే, కొట్టిన వాళ్ళు ద్వేషిస్తున్న వాళ్ళు వేరు, వీడు వేరు. వీళ్ళను భయపెడుతున్న వాళ్ళు వేరు, నేను వేరు. వీడికి చేయి విరిగింది, నాకు కారు పగిలింది. వాడెందుకో నాతో మాట్లాడడానికి భయపడుతున్నాడు. అక్కడి నుంచి వచ్చేశాక డ్రాప్ చేయడానికి రియాజ్ ఇంటివైపు వెళ్తుండగా అన్నాను. పగలబడి నవ్వాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం డ్రెస్లో ఇలా ఉంటావు కానీ నీకు ఓ పంచె కట్టి చేతికి వేపాకు మండలు ఇస్తే దెయ్యాల్ని తోలే మంత్రగాడిలా ఉంటావు నవ్వుతూనే అన్నాడు. నాకు నవ్వొచ్చింది. కానీ ఏం చేయను? ఎర్రటి కుంకుమ బొట్టు కాస్త పెద్దదిగా పెట్టుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. ఈ తరం కుర్రాడే అయినా కార్తీక్ కూడా అంతే. ఇది మా ఆచారం రా అన్నాను. వాడి నవ్వు ఆగిపోయింది. మీకు బొట్టు మాకు గడ్డం ఆచారాలే, నువ్వు పాటిస్తావు, నేను పాటించను. సాజిద్కి గడ్డం ఆచారం దశ దాటి అవసరం దశలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రోడ్డు మీద ముద్దలా పడి ఉంటే పొద్దున్నే చికెన్ కొట్టు తెరవడానికి వెళ్తున్న 2 గడ్డాలే వాణ్ణి తీసుకెళ్లి ఆసుపత్రిలో వేశాయి. మనుషులు ఎదుటివాడి కళ్ళల్లోకి చూడడం మానేశారు. కళ్ళతో నవ్వడం, కళ్ళతో మాట్లాడడం, కళ్ళలో స్నేహం కురిపించడం మర్చిపోయారు. కళ్ళకు అంగుళం పైన బొట్టు చూసి భయపడతారు, చీత్కరించుకుంటారు. కళ్ళకు 4 అంగుళాల కింద గడ్డాన్ని చూసి అనుమానిస్తారు, అసహ్యించుకుంటారు. బొట్టు పెట్టుకోవాలని వేదం చెప్పదు, గడ్డం పెంచాలని ఖురాన్లో లేదు. మనం మనం మనుషులుగా బతుకుతున్నామా, మతాలుగా బతుకుతున్నామా? ఆచారాలు కోడ్ గుర్తులుగా మారాయా, కోడ్ గుర్తులే ఆచారాలయ్యాయా? ఎంత దైన్యం! జరీనాను అడిగితే నేర్పట్లేదు. నేను పిన్ని దగ్గరకు వచ్చి నేర్చుకుంటాను బాబాయ్ అంది చందన. మా ఇంటికొచ్చి ఆ రోజు బిర్యానీ వండిన రియాజ్ భార్య మీద పితూరి చెబుతూ కూతురు పుట్టలేదని ఇప్పటికీ ఏడుస్తుంటుంది. నువ్వు అడిగితే తనకు వచ్చినవన్నీ నేర్పేస్తుంది బేటీ అంటూ నవ్వాడు ఇనయతుల్లా. రియాజ్ని ఇంట్లో డ్రాప్ చేసేశాక ఆ సాయంత్రం జరీనా అందించిన కమ్మని సేమియా తిని చెప్పాను. రేపు సాయంత్రం నువ్వు మన ఇంట్లో బిర్యానీ వండాలమ్మా, మీ వదినకు చేత కాదు అని. అంతకంటే నా అన్నయ్య అంటూ నవ్వుతూ ఒప్పుకుంది. 3 కుటుంబాలకి అలా మా ఇంట్లోనే విందు ఏర్పాటయింది. అద్దం పగలగొట్టిన వాళ్ళెవరో తెలిస్తే పిలిచేసి ఉండేవాణ్ణి అన్నాను సరదాగా. నీలా ఇంకొకడు ఇలా బంధాల్ని బిర్యానీగా వడ్డిస్తే ఇంకెవరి అద్దమూ పగలదులే. రియాజ్ మళ్ళీ నవ్వాడు. కరెక్టే, జరీనాలాగా ఇంకెవరైనా ప్రేమని సేమ్యాగా తినిపిస్తే మరొక సాజిద్ చెయ్యి విరగదు నేనన్నాను. మీకు పంచిన వెలుగు సార్థకమైందని సూర్యుడు ఇంకో ఊరు వెతుక్కుంటూ అస్తమిస్తున్నాడు. రియాజ్, జరీనా బేగం, ఇనయతుల్లా, మా చందన సంపాదించుకున్న కొత్త పిన్ని నలుగురు నమాజ్ పూర్తి చేశారు. ఖజూర్ పళ్ళను సేమియా పాయసాన్ని తీసుకువచ్చి అందరికీ అందించింది మా ప్రియ. లోపలి గదిలో కార్తీక్, సాజిద్ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. వినాయక చవితి నాటికి నువ్వు మా ఇంటికొచ్చి ఉండ్రాళ్ళు, కుడుములు చేయాలి. ఆ రోజు అందరి భోజనాలు అక్కడే. జరీనా చందనతో క్విడ్ ప్రోకో ఒప్పందం చేసుకుంటోంది. మామూతో 25 ఏళ్ల పరిచయం. రియాజ్ సరే సరి, చిన్నప్పటి ఫ్రెండ్. కానీ ఇప్పుడిప్పుడే బయట అలుముకుంటున్న భయవాతావరణం మేమంతా కలిసి ఆరగిస్తున్న తొలి విందుకు స్వీకారం అవుతోంది. ప్రకాశం తగ్గి మసక చీకటి ముసురుతోంది.
మనుషుల్లో కూడా మనసుల్లో విషం ఎగిరిపోతుంది, మనుషుల్లో ద్వేషం ఎగిరిపోతుంది. ఎగువకు దిగువకు చూడక అచ్చంగా కళ్ళలో ప్రేమ అమృతంగా కురుస్తోంది. ఆ రాత్రి ఆకలి రుచి తెలిపే రోజా ముగిసింది. మృష్టాన్న భోజనం పిలుస్తోంది. దీపాలు వెలిగాయి. కొత్త కాంతి పరుచుకుంది. ఇది ఇఫ్తార్ అంటే. కథ సమాప్తం. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.